శ్రీ గణేశాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ. మనం వచ్చేసి అయితే ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈరోజు అయితే వైకుంఠ ఏకాదశి అనమాట. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అండ్ మార్నింగ్ అయితే వెహికల్ అయితే తెలియ అండ్ మార్నింగ్ లేచి పొద్దున్న లేచి అయితే టెంపుల్కి అయితే వెళ్ళొచ్చినాం. అండ్ ఫ్యామిలీతో అయితే టెంపుల్కి అయితే వెళ్ళొచ్చినాం. ఈరోజు అయితే దర్శనం అయితే చాలా మంచిగా అయింది మార్నింగ్. అండ్ డైరెక్ట్ మేము డైరెక్ట్ దర్శనం చేసుకుని బయటకు వచ్చేసినాం. డైరెక్ట్ వెళ్ళిపోయినామంట లోపలికి. లైన్ ఉంటుంది అనుకున్నా, లైన్ ఉన్నది కానీ నేను కార్ పార్కింగ్ చేద్దామని లోపలికి వెళ్ళిపోయినా. మా అమ్మ వాళ్ళు కాల్ చేసారు అప్పుడే. మా అమ్మ వాళ్ళని దించేసి అక్కడ ముందు టెంపుల్ దగ్గర లైన్ చాలా పెద్ద ఉన్నది, దింపేసి మీరు లైన్లో నించోనని నేను కార్ పార్కింగ్ చేసేస్తాను వెళ్ళిపోయినా. అండ్ నాకు కాల్ చేసారు, తొందర వచ్చేసి మన చిన్నపిల్లలు ఉంటే తొందర పంపించేస్తారు అనమాట. అదొక ప్లస్ పాయింట్ అయింది మనకి. అట్లానే కార్ పార్కింగ్ చేసేసి వెళ్ళిపోయినా. డైరెక్ట్ వెళ్ళిపోయినాం అన్నట్టు దర్శనానికి. మంచిగా అయింది. చాలా రోజుల క్రితం అయితే దర్శనం ఈరోజు అయితే దేవునికి మంచిగా చేసుకున్నాం. డైరెక్ట్ వెళ్ళిపోయినాం, తొందర వచ్చేసినాం అనమాట. అండ్ ఇక వచ్చేసి మొత్తం ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి అండ్ ఇక ఆన్ చేసిన 1:00కి ఆన్ చేసిన. అండ్ మనకు వచ్చేసి అయితే ఫస్ట్ డ్రాప్ వచ్చేసి ఇక్కడ ఇచ్చిండబ్బా, గుర్తురాదు, సడన్గా చెప్తే గుర్తురాదు అనమాట. ఇక ఏమంటారు, పంజాగుట్ట సైడ్ అయితే ఇచ్చిండు ఫస్ట్ డ్రాప్. ఇక అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎయిర్పోర్ట్ అయితే ఒక చిన్న డ్రాప్ అయితే కొట్టిన. దాని తర్వాత ఎయిర్పోర్ట్ అనేది వచ్చిన అనమాట. మొత్తం 3 బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసిన. ఎయిర్పోర్ట్ వచ్చిన, వెయిటింగ్ చేసిన. సీరియల్ అయితే తక్కువ ఉంటుంది అనుకున్నా వచ్చే ముందర, కానీ ఘోరంగా ఉంది సీరియల్ అయితే. అంటే తగ్గినాయి, 170 ఉండే 150కి అయితే తగ్గిపోయింది. ఇక ర్యాపిడోలో వస్తుంది అనుకుంటే ఇక ఇంతకుముందు ర్యాపిడో పికప్ పాయింట్ లేనప్పుడేమో ఒకసారి 1 టైం ఏమో తీసుకున్నా. తర్వాత ఇప్పుడు అస్సలుకే పికప్ పాయింట్ వచ్చినాక అది ఎట్లా వస్తుందో బుకింగ్ అర్థమవుతుంది. వెయిటింగ్ టైం అని పడుతుంది. ఈ ఓలా ర్యాపిడోనేమో ఓలా ఊబర్నేమో సీరియల్ చూపిస్తుంది, ఇందులోనేమో సీరియల్ చూపిస్తలేదు, వెయిటింగ్ టైం అని చూపిస్తుంది. చలో వెయిటింగ్ అయితే ఏదేమో, చలో ఎంత చేసినాం అనేది చూపిస్తా చూడండి. ఓకేనా, చూడండి. మనము ర్యాపిడోలో ఫస్ట్ అయితే డేట్ అండ్ టైం చూపిస్తా. ఫ్రైడే, ఈరోజు శుక్రవారము 10 తారీఖు 4:05 అవుతుంది. అండ్ ర్యాపిడోలో అయితే మనకి అమౌంట్ వచ్చేసి 775 అయితే చేసిన. మంచిగా అయింది ఈరోజు బిల్ అయితే. అంటే ఇప్పుడు నేను తీసిన టైంకి ఇప్పటివరకు అయితే మంచిగా అయింది అనమాట. ఎందుకంటే నేను ఆఫ్టర్నూన్ తీసిన కాబట్టి. ఇది వచ్చేసి ఇప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చిన 35 కిలోమీటర్స్కి 669 ఇచ్చిండు, 569 ఇచ్చిండు. 16 రూపాయల కిలోమీటర్లకు వచ్చినాయి. ఇదైతే ఈ చిన్న డ్రాప్ కొట్టిన అక్కడ ఫస్ట్ డ్రాప్. తర్వాత ఓలాలో ఫస్ట్ డ్రాప్ వచ్చేసి ఓలాలో కొట్టిన. ఇది వచ్చేసి చిన్న డ్రాప్ 7 కిలోమీటర్స్కి 206 ఇచ్చిండు, 27 రూపీస్ లాగా, 20 రూపాయలలాగా కట్టించింది మనకి ఇది. ఇక టోటల్ 775 అయితే అయింది ఇలా 2 బుకింగ్స్లకి. అండ్ ఇక ఓలా వచ్చేసి అయితే ఒకటే కొట్టిన, అది ఫస్ట్ డ్రాప్ అనమాట. ఇది వచ్చేసి ఇదివరకు మంచిగా ఇచ్చిన అమౌంట్ మనకి 18 కిలోమీటర్ వచ్చింది. 18 కిలోమీటర్కి 532 అయితే కట్టించిండు, మంచిగా ఇచ్చిన అమౌంట్. అట్లా తీసుకున్నాను అనమాట దాన్ని. ఇక మనకి సీరియల్ వచ్చేసి చూడండి, సీరియల్ వచ్చేసి ఇంత ఉంది, 148 అయితే చూపిస్తుంది. చలో వెయిటింగ్ అయితే ఏదేమో. ఇంకా ర్యాపిడోలో అయితే మనకి ర్యాపిడోలో సీరియల్ టైప్ ఇచ్చింటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే అట్లా ఇస్తే ఎవరికి వచ్చే బుకింగ్ అనేది వాళ్ళకి వస్తుంది. ఇట్లా అయితే టక్కున అందుకోబోతారు ఎవరు పడితే వాళ్ళు. ఇలా వచ్చేసి వెయిటింగ్ టైం అని పడుతుంది చూడండి, వెయిటింగ్ ఫర్ ఆర్డర్ అని పడుతుంది. చలో వెయిటింగ్ అయితే ఏదా మరి. ఓకే, మరి మనకైతే బుకింగ్ అయితే వచ్చింది. కరెక్ట్ 1 అవర్కి వచ్చింది. మనము 4:05కి వచ్చినాం కదా, 5 అవుతుంది, 5:10 అవుతుంది. 1 అవర్కి అయితే బుకింగ్ అయితే వచ్చింది. మినీలో అయితే తీసుకున్నా. చలో పికప్కి అయితే వెళ్ళిపోదాం. ఈసారి అయితే గంట సేపు వెయిట్ చేసిన. ఒక 3-4 టైమ్స్ అయితే బిజీగా ఇట్లా వచ్చేసిన. ఒక 10 మినిట్స్ ఉన్నసరికి బుకింగ్ పడిపోయింది. 5-10 మినిట్స్ ఒక్కొక్కసారి పైన ఉన్నప్పుడు బుకింగ్ వచ్చిండే. ఇప్పుడైతే ఇక ఒక గంట సేపు అయితే వెయిట్ చేసినాము. చూడండి, ఇక్కడికి వెళ్ళి లైన్ ఉంది. అది సిఎన్జి బండ్లు
ఇక్కడికి వెళ్ళి చూడండి చాలా ఘోరంగా సిఎన్జి బండ్లు అయితే నిన్న మొన్న అయితే ఏం లేకుండే. ఇంకా నేను ఫస్ట్ వచ్చినప్పుడు అయితే లోపల మన పార్కింగ్ లోపడుకుండే బండ్లు, జాలి లోపడుకుండే ఈ సిఎన్జి బండ్లు. మొన్న వచ్చిన 2-3 రోజులు అయితే అసలు బండ్లు చాలా తక్కువ ఉండే సిఎన్జి. ఇప్పుడైతే చూడండి పెద్ద లైన్ ఉంది. అయితే ఫ్లైట్లో డిలే ఉన్నట్టున్నాయి. ఘోరంగా అయితే గంట పట్టింది. లోపల ఎంత టైం పడుతుందో తెలియదు. మనం లోపల ఒక 1/2 అవర్ వెయిట్ చేసేటోళ్ళం ఇప్పుడు పోయి. ఇప్పుడైతే బయట వెయిట్ చేసాం 1 గంట సేపు. అప్పుడు ఆన్ చేసి పెట్టిన చూద్దాం లోపలికి వెళ్ళేదానికి బుకింగ్ పడితే తీసుకుందాం. మళ్ళీ తక్కువ ఓకే చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఎట్లా ఇస్తున్నా తెలియదు బుకింగ్. ప్రైమ్లోనే పోదాం అనుకున్నా కానీ ఓలలో ఎందుకులే మళ్ళీ ఇప్పుడే గంట వెయిట్ చేసినాం. మళ్ళీ ప్రైమ్లో పోతే ఇంకా గంట వెయిట్ చేయాలి లోపలికి వెళ్ళినాక. ఎట్లనే మినీ తీసుకున్నా. మినీలో అయితే వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ఇస్తారో ఇప్పుడు హైటెక్ సిటీ వచ్చిరా ఘోరంగా ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఈ టైంలో. అసలు ట్రాఫిక్ ఎగ్జాక్ట్ మనం ట్రాఫిక్ టైంలోనే బయటకు వెళ్ళిపోతున్నాం. 5 అవుతుంది. ఇక 1 గంటల డ్రాప్ అయిపోయినా ఘోరంగా ట్రాఫిక్ జరుగుతుంది. ఈ అదృష్టం కొద్ది ఇంటి సైడ్ ఇచ్చిరా కథం జంప్ ఇంటికి వెళ్ళిపోదా. చూద్దాం ఎక్కడ ఇచ్చేది అనేది. ఇక్కడైతే ఇది ఒకటి మంచి పని చేశారు మనకి. ఈ టోకెన్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంటున్నాయి. ఫ్రంట్ బటన్ నొక్కితే టోకెన్ వస్తుంది కదా, అక్కడ తీసుకొని వెళ్ళిపోతుంటుంది. కానీ ఇప్పుడైతే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. అక్కడ టోకెన్ తీసుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్ అయినా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ టోకెన్ గేట్ కన్నా ముందే రైట్ తీసుకుంటే, ఇక్కడ సెక్యూరిటీ దగ్గర రైట్ తీసుకుంటే ఈ రోడ్ టైం వెళ్తే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. లోపలనే టోకెన్ ఇస్తారు మనకి. అది బెటర్. ఊగా అక్కడ వెళ్ళి వెహికల్ ఇంకా వెహికల్ ఆపుకొని టైం పడుతుంది. ఇటైతే సరైన వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ లోపల ఇచ్చేస్తాం మనకి టోకెన్. ఇక లేదు మేము ఎట్లా వస్తామంటే ఇక అట్లా పోయి టోకెన్ తీసుకొని రావాలి. నన్ను అడిగితే ఒక బెటర్. సరైన వెళ్ళిపోవచ్చు అనమాట ఆపకుండా. అక్కడ ఆపి టోకెన్ బటన్ నొక్కి టోకెన్ తీసుకొని చాలా కష్టం. కూడా తీసుకుపోతుండు. బుకింగ్ అయితే తీసుకుపోతుండు పక్క కారు. మనము పికప్ చేసుకొని ఇట్లా ఎగ్జిట్ అవుతాం కదా ఈ గేట్లోకి వెళ్ళి. ఇప్పుడేమో ఇంత ఖాళీగా ఉంది కదా, మనం వెళ్ళేటప్పుడు అయితే ఘోరంగా ట్రాఫిక్ అంతా. అవి టోళ్ళు సగం పని చేయవు, పైకి స్కాన్ కావు, ఘోరంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఈ రోజు. దీని దానికి సపరేట్ అయితే బాగుంటుంది. ట్యాక్సీలకి, ఓన్ ప్లేట్లకి అంతా ఒకటే దాంట్లో పోతారు, ఇబ్బంది. మొత్తానికి అయితే వచ్చేసాం పికప్కి. ఎన్ని బండ్లు ఉన్నాయో చూద్దాం. బండ్లు ఎక్కువ ఉన్నాయా, లైన్ పెద్దగా ఉందా చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది. బండ్లు అయితే తక్కువనే ఉన్నట్టున్నాయి. ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళి లైన్ ఉంటుండే, ఇప్పుడైతే అంత ఖాళీగానే ఉంది. ర్యాపిడోలో క్యాబ్స్ ఉన్నాయి. ర్యాపిడోలో లైన్ బాగానే ఉంది. మన ఈ దాకా అయితే అనుకున్నాయి క్యాబ్స్. ప్రైమ్ అయితే ఆగిపోయినాయి, మినీ బయలుదేరుతున్నాయి. చలో ఇక డ్రాప్ అయిపోయినా గ్యాస్ ఎంత అయింది, ఎంత వచ్చింది అమౌంట్ అనేది. ఓకే మరి లోడ్ డ్యూట్ అయితే క్లోజ్ చేసేస్తున్నా. టైం వచ్చేసి అయితే 8:30 అవుతుంది. 8:30 అంటే మార్నింగ్ మనము ఎన్నో క్లాక్ తీసినామంటే మార్నింగ్ కదా, ఆఫ్టర్నూన్ 1 o'clock తీసిన. 1 o'clock నుండి ఇప్పుడు 8:30 అంటే ఒక 7 hours డ్యూట్ అయితే అయింది. 7 hours అయితే నడిపిన. 7 hours మంచిగానే అమౌంట్ అయితే ఒకడికి. ఈరోజు అంతా స్పెషల్ వైకుంఠ ఏకాదశి, ఆ వెంకటేశ్వర స్వామి దయ తెలిసి మనకైతే అమౌంట్ అయితే మంచిగానే ఇచ్చిండు. ట్రిప్కి అయితే బాగానే అయింది. అండ్ మనము ఎయిర్పోర్ట్కి వెళ్ళి అయితే
ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ హిమాయత్ నగర్ ఎల్బీ నగర్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర దిగి అక్కడికి వెళ్ళి సర్వీస్ రోడ్ వెంబడి వెళ్తే ఒక పల్లెటూరు ఉంది, పూసమామ్ల అని ఒక విలేజ్ ఉంది. అక్కడైతే వేసిండు ఘోరంగా, అది విలేజ్లో అయితే వేసిండు మొత్తం అడవి. అక్కడికి వెళ్ళి అయితే బుకింగ్స్ అయితే ఒక్కడు కూడా పడలేదు. వెయిటింగ్ చేసిన దాదాపు ఒక 1 అవర్ అయితే వెయిట్ చేసిన. యాక్చువల్లీ అది ఆ బుకింగ్ తీసుకోవద్దు అనుకున్నా కానీ వాడు మళ్ళీ బండి తిప్పుకొని రాపో ఎంకిల్కి వెళ్ళాను. అప్పటికే చాలా టైం పట్టింది. మళ్ళీ బండి తిప్పుకొచ్చి ఎంకిల్ వెళ్తే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. స్లో మూవ్ అవుతున్నాయి బండ్లు అనేది ఎయిర్పోర్ట్లో. ఎట్లా అని తీసుకున్నా. అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి పూసమామలలో దించి అక్కడికి వెళ్ళి ఇంటికి డెస్టినేషన్ పెట్టిన. అయినా బుకింగ్ చేయలేదు. చూసిన 8 కిలోమీటర్ వస్తుంది అని ఇంటికి అయితే. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 35 కిలోమీటర్ చూపించింది ఔటర్ రింగ్ దగ్గరికి వెళ్ళి. ఔటర్ ఎక్కితే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇట్లా ఇంకా 1 అవర్ అయితే బుకింగ్లు అయితే పడతలేవు అని స్టార్ట్ చేసిన గతం. ఒక చిన్న బుకింగ్ అయితే తీసుకున్నా. 16 కిలోమీటర్కి 245 ఇచ్చిండు. అది ఉప్పలని పడింది. సరే ఉప్పల్కి వెళ్ళి అట్లా పడి అప్సిగూడకి వెళ్ళి వెళ్ళిపోవచ్చు అనుకున్నా. కానీ అది ఓటీపీ ఎంటర్ చేసినా చూస్తే గట్కేసర్ అన్నారు. గట్కేసర్లో దింపేసిన అనమాట. అందులో మనకి ఒక 16 కిలోమీటర్ అయితే కలిసి వచ్చింది. గట్కేసర్ లాస్ట్ డ్రాప్ చేసిన. ఈ నుండి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది ఇంటికి అయితే. ఎంటీ అయితే వెళ్ళిపోతా. చూస్తా ఒకవేళ బుకింగ్ అంటే కొడతా, లేకుంటే ఎంటీ అయితే వెళ్ళిపోతా. అండ్ అమౌంట్ అయితే లాస్ట్ డ్రాప్ అయితే తక్కువనే తీసుకున్నాను, ఎందుకంటే అక్కడ అసలుకే బుకింగ్స్ లేవు. అట్లానే 16 కిలోమీటర్స్కి మినిమం 300 చేంజ్ తీసుకోవాలా. 245 అయితే ఇచ్చిండు. తీసుకున్నా. ఇంటికి అయితే వెళ్ళిపోదాము. అండ్ మన అవర్స్ వచ్చేసి అయితే 8 అవర్స్ అయింది డ్యూటీ. 8 అవర్స్ టోటల్ వచ్చేసి అయితే 8 అవర్స్ 7.5 అవర్స్ అయింది మొత్తం చూసుకుంటే. 7.5 అవర్స్ అయితే అయింది డ్యూటీ. అండ్ ఎంత అయింది అనేది అమౌంట్ చూపిస్తాను. మంచిగా అయింది అమౌంట్ అయితే, బిల్లు చాలా చూపిస్తా కూడా అండి. చలో మనం అయితే ప్రస్తుతానికైతే గట్కేసర్లో ఉన్నా. టైం వచ్చేసి అయితే 8:30 అవుతుంది, 8:33 అవుతుంది. ఆన్లైన్ పెట్టుకొని వెళ్ళిపోతాయి. ఒకవేళ బుకింగ్ పడితే లేకుంటే వెళ్ళిపోతాయి. బుకింగ్ ఎందుకు వీడియో తీస్తున్నా అంటే మళ్ళీ ఇంటికి పోయినాక మళ్ళీ వీడియో తీసలేదు, కానీ ఇప్పుడు ఖాళీగా ఉన్న అంతలో బుకింగ్ పడితే కొట్టొచ్చు అని తీస్తున్నా. ఒకవేళ పడితే మళ్ళీ వీడియో తీస్తా, లేకుంటే ఇదే కంటిన్యూ ఉంటుంది వీడియో. ఎట్లని ఇప్పుడే తీసేస్తున్నా. అండ్ మనము ఫస్ట్ రాపిడోలో అయితే 775 అయితే అయింది, మీకు చూపించాను కదా. మళ్ళీ ఏం కొట్టాలి, ఎయిర్పోర్ట్ లాస్ట్. అండ్ ఓలా వచ్చేసి అయితే అక్కడ వెళ్తే కంపల్సరీ ఓలానే రావాలా ఎయిర్పోర్ట్ వెళ్తే. రాపిడో చూసినా కానీ పర్లేదు బుకింగ్. మనకి ఓలాలో అయితే బాగానే ఇచ్చింది బిల్లు వచ్చేటప్పుడు. నేను ఘోరంగా ఇస్తారు అనుకున్నా. మంచిగా పర్లేదు, ఒక ఆడికైతే మంచిగానే ఇచ్చిండు. ఎయిర్పోర్ట్ నుండి వచ్చేటప్పుడు మనకి 800 ఇచ్చిండు. టోటల్ 900. టోటల్ వచ్చేసి ఇది మనకి 1143 అయింది. అలా మనకి 905 రూపీస్ అంటే ఇట్లా 100 రూపీస్ టోల్ అవుతుంది. టోల్ తీసేస్తే మనకు వచ్చిన అమౌంట్ అయితే 800. 56 కిలోమీటర్కి 800 అయితే ఇచ్చిండు. బుకింగ్ అయితే పడింది, తీసుకున్న. తీసేయాలంట, ఇంటి సైడే ఇచ్చిండు. చలో ఈ డ్రాప్ అయినాక కంటిన్యూ చేస్తా వీడియో. పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. చూడండి, మనము బుకింగ్ వచ్చినప్పుడు ఏమో 2 కిలోమీటర్ చూపించింది. ఇప్పుడు చూడండి 3.5 కిలోమీటర్స్, 3.5 కిలోమీటర్ చూపిస్తుంది. చూడు ఘోరం అసలు. తీసుకోకముందు ఒక లెక్క, తీసుకున్నాక ఒక లెక్క ఉంది. మెసేజ్ పెట్టిన ఉన్నాడు, ఆర్ యూ కమింగ్ అని. ఎస్ అని పెట్టేద్దాం, వెళ్ళిపోదాం. ఎట్లాగే అక్కడ సైడ్ కాబట్టి ఎట్లా ఎంటీ వెళ్ళే బదులు తీసుకుని వెళ్తే డీజిల్ కానీ వచ్చేస్తాయి. చలో డ్రాప్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. మనకు అమౌంట్ వచ్చేసి అయితే 304 ఇచ్చిండు. మనకి డీజిల్కి అయితే కలిసి వచ్చినాయి. ఆ నుండి ఎంటీ మొత్తం 35 కిలోమీటర్స్ ఎంటీ రావాలనుకున్నాను. నుండి గట్టికేసరి ఇచ్చిండు. గట్టికేసరి నుండి అట్లా ముందుకు వస్తే అక్కడ నుండి ఈసీఎల్ ఇచ్చిండు. కలిసి వచ్చింది మనకైతే. ఇందులో అయితే ఒక ట్రిప్ అయితే కష్టపడినాం లాస్ట్ది. ఇదైతే చూపిస్తా. మనం వచ్చేసి 12 కిలోమీటర్ వచ్చినాము. ఏం చేస్తున్నారా? ఫ్లైయింగ్ కిక్స్ ఇస్తున్నాను. ఎవరికి? వాళ్ళకి